హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. సో ఈరోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో తమ్మునేలు చూస్తే మీకు అదే అర్థమైపోయి ఉంటుంది. సో వెళ్దాం పదండి. ఇంకా ఈ దోశ ఎలా చేస్తారో నేను చూపిస్తాను. అండ్ అలాగే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తాను. ముందుగా ఇక్కడ కొర్రల్ని నేను ఒక 2 గ్లాసుల కొర్రల్ని మా ఇంట్లో ఉండే చిన్న టీ గ్లాస్తో 2 గ్లాస్ కొర్రల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. అలాగే కొంచెం మెంతులు కూడా కొర్రలతో పాటే నానబెట్టుకున్నాను. సో ఈ పెసర మొలకల్ని ముందు రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని నేను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి సో ఎంతైతే కొర్రలు వేసుకున్నానో అంతేగా 2 చిన్న గ్లాసుల కొర్రలు వేసుకుంటే అంతే చిన్న గ్లాస్తో 2 గ్లాసుల పెసర మొలకలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ముందు రోజు నైట్ మిగిలిపోయిన రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. లేదు అంటే ఇక్కడ మీరు అటుకుల్ని ఒక 5-10 మినిట్స్ నానబెట్టి వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైస్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే అటుకులైనా వాడుకోవచ్చు. సో ఇలా అటుకులు రైస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయడం వల్ల మనకి దోశ అనేది మెత్తగా వస్తుంది. సో ఈ రెండింటిని చక్కగా మిక్సీ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇది మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పల్లీ చట్నీకి అని చెప్పి పల్లీలు వేపుతున్నాను. సో ఇది వచ్చేసి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పల్లీలు మనకి చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఇదే ప్యాన్ పైన మనం ముందుగా వాష్ చేసుకున్న గుప్పెడు కరివేపాకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఎక్కువగా కరివేపాకుని యూస్ చేస్తున్నాను. ఈ కరివేపాకుని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఏ ఆయిల్ లేదు ఇక్కడ, మనం ఇవన్నిటిని కూడా ఏ ఆయిల్ లేకుండానే వేయించుకుంటున్నాము. సో ఇలా నేను కరివేపాకుని వాడడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని గ్రైండ్ చేస్తాము, పేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనం కరివేపాకుని ఎక్కువగా తిన్న వాళ్ళం కూడా అవుతాము. సో ఇది మనకి ఎంతో హెల్తీ కదండి. కరివేపాకు కంటికి మంచిది, అలాగే హెయిర్ గ్రోత్కి మంచిది. మెయిన్గా ఏంటంటే పిల్లలు కరివేపాకు కూరల్లో వస్తే తీసి పక్కన పెడుతుంటారు. సో ఇలా మనం గ్రైండ్ చేసేసామంటే తీయడానికి ఆప్షన్ ఉండదు, సరిగ్గా తినేస్తారు. ఇక్కడ నేను ఒక మిర్చిని కూడా యాడ్ చేశాను, అది కూడా కాల్చుకొని వేసుకుందాము. సో ఇదంతా కూడా ఆయిల్ లేకుండానే. సో ఇలా చక్కగా దూరగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చల్లారనివ్వాలి. సో ఈ పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారాక మనం వీటినన్నింటినీ ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 3 టీ స్పూన్స్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. సో ఇది మీ ఇష్టం అండి. పల్లీలు, పుట్నాలు అనేది మన చట్నీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గార్లిక్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ ఒక హాఫ్ టమాటా ముక్కని కట్ చేసి వేసుకోవాలి. సో ఈ 2 కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక ఈ గ్రైండర్ని మూత పెట్టేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా దీన్ని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన మన దోశలోకి చట్నీ రెడీ. సో ఇది నేను రెగ్యులర్గా చేసే చట్నీ అండి. ఇంకా అంతే, రెగ్యులర్గా మనం దోశ వేసుకునే ప్యాన్ని హీట్ ఎక్కించుకొని తర్వాత వాటర్ జల్లుకొని ఇలా ఒక ఉల్లిపాయతో కాస్త రుద్దుకొని ఇంకా మన దోశలు వేసుకుంటే సరిపోతుంది. Thank you for watching. Please subscribe my channel. Support me and my channel. Take care. Bye bye.